ఇది తెలంగాణ రాష్ట్రానికి, కార్మిక వర్గానికి, రైతాంగానికి, వ్యవసాయ కూలీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఈ బడ్జెట్ కేవలం కార్పొరేట్లకు మాత్రమే అనుకూలంగా ఉంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కార్పొరేట్లకు ఊడిగం చేసినారు. వాళ్ళ మెప్పు కోసమే ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ బడ్జెట్లో ఏదైతే అంటే వ్యవసాయ రంగానికి గుండెకాయలు అంటినటువంటి ఆ రంగానికి ఉన్నటువంటి దాని మీద కూడా సబ్సిడీ తగ్గించింది. అలాగే ఉపాధి హామీ అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే కమ్యూనిస్టు పార్టీ పోరాట ఫలితంగా అమల్లోకి వచ్చినటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకము అది అంటే ఓవైపేమో 200 రోజులు దాన్ని అంటే పెంచాలి, రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని పోరాటం చేస్తుంటే దానికి నిధులు కూడా తగ్గించడం అనేది ఇది చాలా బాధాకర విషయం. అలాగే కార్మిక వర్గం అంటే ఈ దేశంలో అత్యున్నత న్యాయసమితి సుప్రీంకోర్టు కూడా ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలన్నారు. దానిపైన కూడా నిన్నటి బడ్జెట్లో ఎలాంటి ప్రకటన లేదు. అలాగే అంటే 4 లేబర్ కోడ్లు దేశవ్యాప్తంగా కూడా అన్ని కార్మికులు కర్షకులందరూ కలిసి కూడా 4 లేబర్ కోడ్లు అంటే వెంటనే రద్దు చేయాలన్నా కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు. కేవలం ఎందుకంటే నిన్న ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు అదానీలకు, అంబానీలకు మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ ముఖ్యంగా విభజన హామీలు బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ అన్నారు, దానికి కూడా నిధులు లేవు. పసుపు బోర్డు ప్రకటించిండు, అసలు దానికి 0 నిధులు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్లో సిసిసి అంటే సిమెంట్ ఫ్యాక్టరీ ఉండే దాన్ని పట్టించుకోలేదు. అలాగే టెక్స్టైల్స్, అలాగే మరి అంటే రైల్వే అంటే పునరుద్ధరణ కానివ్వండి, అలాగే అంటే ఇట్లా ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించడం అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఓవైపు సింగరేణి కార్మిక వర్గానికి ఇన్కమ్ ట్యాక్స్ మొత్తానికి రద్దు చేయాలని కోరుతుంటే ఏదో ఇన్కమ్ ట్యాక్స్ పూర్తి మొత్తం కొంచెం పెంచి ఏదో మేము గొప్పలు చేస్తామని చెప్పుకుంటాం నరేంద్ర మోడీ. అసలు ఏమాత్రం లేదు. ఈ బడ్జెట్ని కమ్యూనిస్టు పార్టీ, ఏఐటీసీ, వ్యవసాయ కార్మిక సంఘం, మిగతా ప్రజా సంఘాల నుంచి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఈ బడ్జెట్ని వెంటనే సవరించి అంటే ఈ బడ్జెట్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయండి. అసలు తెలంగాణ అన్న పదమే దీంట్లో ఉంచలేదు. ఎందుకంటే గిరిజన యూనివర్సిటీకి నిధులు కేటాయించలేదు. అట్లాగే విద్యా వ్యవస్థకు కేవలం ఎందుకంటే 10% నిధులు కేటాయించాలని ఓవైపు పోరాటాలు చేస్తుంటే ఇంకోవైపు కేవలం 2.5 అంటే నిధులు మాత్రమే కేటాయించి విద్యారంగాన్ని అంటే నూతన విద్యా విధానాన్ని అమలు చేయడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎంత ప్రయత్నం చేస్తున్నాయో దీన్ని బట్టి చూస్తే అర్థమైంది. ఇప్పటికైనా కూడా మరి ఈ బీజేపీ ప్రభుత్వం వెంటనే ఆ యొక్క బడ్జెట్ని సవరించి ఇది తెలంగాణ రాష్ట్రానికి అంటే పెద్దపీట వేయాలి. కేవలం ఎందుకంటే ఎన్డీఏ మిత్రపక్షాలు అలాగే ఈ యొక్క రాష్ట్రంలో అంటే ఈ యొక్క దేశంలో ఎందుకంటే బీహార్ ఇటు ఆంధ్రప్రదేశ్కేమో అత్యధికంగా నిధులు కేటాయించి ఈ బడ్జెట్ బీహారు ఆంధ్రప్రదేశ్ అనుకూల బడ్జెట్గా తెలంగాణ వ్యతిరేక బడ్జెట్గా మేము నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వంకు సుమారుగా 1,50,000 నిధులు కావాలని ప్రతిపాదన పోయినప్పటికీ కూడా అంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాగే అంటే అన్ని వర్గాల వారు కూడా అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఈ బడ్జెట్ని వెంటనే సవరించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పెద్దపీట వేయాలని ఏఐటీసీ పరంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.